హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు నేను ఈ థమ్స్ అప్ మూతలను ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చో కొన్ని ఐడియాస్ మీతో షేర్ చేస్తున్నానండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్, ఒక థమ్స్ అప్ క్యాప్ని తీసుకొని 3 డాట్స్ పెట్టుకోవాలి. వాటిని క్యాండిల్ సాయంతో సూదిని వేడి చేసి ఆ 3 డాట్స్కి హోల్స్ చేసేసుకోవాలి. ఈ హోల్స్ చేసుకున్న తర్వాత ఒక డబుల్ టేప్ తీసుకొని క్యాప్కి బ్యాక్ సైడ్ అతికించాలి. ఈ అతికించిన తర్వాత మనము ఎక్కడైనా గోడలకు దేవుని ఫోటోలు పెట్టుకున్నప్పుడు అగరబత్తీలు పెట్టుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. నేను వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోవాలి. ఫోటోకి అయితే ఫ్రేమ్కి పెట్టుకుంటే సరిపోతుంది. సెకండ్ వన్ అండి, మనం ఛార్జర్ పెడుతూ ఉంటాం కదా, దానికి ఈ ఛార్జర్ ఇలా తెగిపోతూ ఉంటుంది. మధ్యలో ఈ ప్రాబ్లం అందరూ ఫేస్ చేస్తూ ఉంటారు. టేప్ వేసినా కూడా ఊడిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ట్రై చేసి చూడండి, వర్కౌట్ అవుతుంది. క్యాప్ను బాగా వన్ సైడ్ వేడి చేసి అక్కడ వైర్ని ఎక్కడైతే కాలిందో దాన్ని మెల్ట్ అయిన దగ్గర రౌండ్గా చుట్టాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి, చుట్టేసేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఛార్జింగ్ వైర్ ఏమైనా ప్రాబ్లం అవుతుందో అంటే ఏం కాదండి. ఛార్జింగ్ పెట్టి కూడా చూపిస్తాను చూడండి, మంచిగా ఎక్కుతుంది. చాలా బాగా పనిచేస్తుంది ఈ ట్రిక్ అయితే. చూడండి, థర్డ్ వన్ అండి. నెక్స్ట్ ఇంకొక క్యాప్ తీసుకోవాలి. దానికి 1 ఇట్లా మార్క్స్ వీడియోలో చూపించినట్టు మార్క్స్ పెట్టుకొని ఆ మార్క్స్ని కట్ చేసేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న తర్వాత వాటికి బ్యాక్ సైడ్ డబల్ టేప్ని అతికించుకోవాలి. ఇప్పుడు మనము కిచెన్లో మిక్సీ వైర్లు కానీ ఏమన్నా కింద పడిపోతూ ఉంటాయి. ఈ విధంగా హోల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐడియా, 3 క్యాప్స్ తీసుకొని వాటిని డబ్ల్యూ షేప్ వచ్చేటట్టు మార్క్ చేసుకున్నాను. వాటిని కూడా సేమ్ అదే విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ 3 కట్ చేసుకున్న తర్వాత మూడిటికి బ్యాక్ సైడ్ డబల్ టేప్ అతికించుకోవాలి. వీడియోలో చూసినట్టు డబల్ టేప్ అతికించుకున్న తర్వాత నేను పాత స్కేల్, చిన్న స్కేల్ తీసుకున్నాను. ఆ స్కేల్కి ఈ డబల్ టేప్స్ అన్నీ తీసేసి బ్యాక్ సైడ్ తీసేసి మనం కట్ చేసుకున్నది కింది సైడ్ వచ్చేటట్టు అతికించుకోవాలి. ఈ అతికించుకున్న తర్వాత ఈ స్కేల్కి బ్యాక్ సైడ్ కూడా డబల్ టేప్ని అతికించుకోవాలి. ఈ విధంగా అతికించుకున్న తర్వాత మనం ఎక్కడ కావాలనుకుంటే ఇది అక్కడ స్టిక్ చేసుకోవచ్చు. గోడకు కానీ వాళ్ళకి కానీ ఈ విధంగా స్టిక్ చేసుకొని కీ చైన్స్ హ్యాంగ్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది ఇది. ఈ నెక్స్ట్ ఐడియా, నేను చిన్న డబ్బా మూత తీసుకున్నాను, కొంచెం మందంగా ఉండేది. తర్వాత ఇంకొక క్యాప్ తీసుకొని డాట్స్ పెట్టాను, వాటికి హోల్స్ చేశాను సూదితో. హోల్స్ చేసిన తర్వాత క్యాప్కి బ్యాక్ సైడ్ కూడా గ్లూ గమ్ పెట్టేసి ఫస్ట్ తీసుకున్న క్యాప్కి అతికించాలన్నమాట. ఇది అగరబత్తీల స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అగరబత్తి పౌడర్ దాని మీద పడినా కూడా కాలదు, ఈ క్యాప్ చాలా మందంగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఐడియా, ఇంకొక చిన్న క్యాప్ తీసుకొని గ్లిటరింగ్ పేపర్ తీసుకొని దానికి బ్యాక్ సైడ్ మొత్తం వీడియోలో చూపించినట్టు కట్ చేసి అతికించుకోవాలి. ఈ క్యాప్ చుట్టూ కూడా గ్లిటరింగ్ పేపర్ అతికించుకోవాలి. ఆ క్యాప్ చుట్టూ కూడా గ్లిటరింగ్ పేపర్ అతికించుకున్న తర్వాత ఈ క్యాప్ని మళ్ళీ గ్లిటరింగ్ పేపర్ పైన పెట్టి వీడియోలో చూపించినట్టు ఒక రౌండ్ గీసుకొని ఆ రౌండ్ షేప్ కట్ చేసుకోవాలి. తర్వాత ఈ క్యాప్ని ఆ రౌండ్ షేప్ మీద అతికించుకోవాలి. తర్వాత నేను కొంచెం డెకరేషన్ కోసం కొంచెం 2-3 పూసలు అతికించాను. తర్వాత టిప్ టాప్ ప్లెయిన్ క్లిప్ తీసుకొని ఇప్పుడు టోపీ షేప్ వచ్చింది కదా, బ్యాక్ సైడ్ గమ్ పెట్టి అతికించుకోవాలి. ఇది క్యాప్ లాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.